పార్వతీపతహే హర హర మహాదేవ శంభో శంకర. సో ఈరోజు శివరాత్రి సందర్భంగా మనమైతే మణికొండలో ఉన్న శివాలయంకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే భక్తులు వేల సంఖ్యలో అయితే వస్తున్నారు. అసలు టెంపుల్ చూస్తుంటే నిజంగా ఒక చిన్న సైజు పుణ్యక్షేత్రంలో ఉంది. మన హైదరాబాద్లో ఇలా మణికొండలో ఇంత గొప్ప ఆలయం ఉంది, ఇంత గొప్పగా కలిగి ఉంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ ఏది చూసినా కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. గోపురం ఏది చూసినా కానీ. సో ఇలాంటి టెంపుల్ ఇక్కడ ఉందని ఇప్పటివరకు నాకు తెలీదు. అసలు ఈ టెంపుల్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. సో భక్తులైతే వేల సంఖ్య అయితే వస్తున్నారు. అసలు చాలా హడావుడిగా ఉంది ఇక్కడైతే. మరి మన హిందూ పండుగల్లో అన్నిటికంటే చాలా స్పెషల్ పండుగ, చాలా విభిన్నమైన పండుగ ఏంటంటే శివరాత్రి అని చెప్పుకోవచ్చు. మిగతా పండుగలా కాకుండా శివరాత్రి అనేది చాలా అద్భుతంగా జరుపుకుంటారు అందరూ కూడా. రోజంతా ఉపవాసం ఉండి పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా సాయంత్రం 6 గంటల వరకు ఉండి సాయంత్రం 6 గంటలకి ఉపవాసం అక్కడితో ఆపేసి అప్పుడు కొంచెం వాటర్ తీసుకుని ఆ తర్వాత నైట్ కొన్ని పలహారాలు తీసుకుని అలాగా చేస్తారు శివరాత్రి అనేది. సో శివరాత్రి అనేది ఎంత విశిష్టమైన పండుగ అంటే మనకి మాటలో చెప్పలేము అనమాట. మనం చూసినట్టయితే మీరు ఎక్కడ చూసినా కానీ భక్తులు చాలా ఎంతో నిష్ఠతో భక్తితో వచ్చి శివుణ్ణి దర్శించుకుంటున్నారు. అసలు పైన గర్భగుడికి వెళ్తే అసలు కన్నుల విందులో ఉంది. శివుడి లింగాన్ని చూసినా కానీ అక్కడ డెకరేషన్ చూసినా కానీ హడావుడి చూసినా కానీ మామూలుగా లేదు. అసలు పండగ వైబ్స్ అనేవి, శివరాత్రి వైబ్స్ అనేవి నాకు మామూలుగా రావట్లేదు. సో మనం పైకి వెళ్ళి అయితే శివుని దర్శించుకునే అయితే ప్రయత్నం అయితే చేద్దాం. మన ముందైతే బాబురావు గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. శివరాత్రికి టెంపుల్కి రావడం జరిగింది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారో ఈ గుడి మొత్తం చూసిన తర్వాత, అలాగే శివరాత్రి విశిష్టత ఏంటో ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. బాబురావు గారు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి ఈ గుడికి? మేము ఇక్కడ 8 years అయిందండి. ఇక్కడ మా అపార్ట్మెంట్ కూడా దగ్గరే అండి. 8 years అయింది. మేము యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్ తీసుకోవడం కారణం కూడా ఈ గుడే అండి. మా బాల్కనీ చూస్తే గుడి కనపడుతుంది. పొద్దున దండం పెట్టుకుని హ్యాపీ అనిపిస్తాం ఆడ. అందుకని ఆ అపార్ట్మెంట్ తీసుకోవడం కారణం కూడా అదే అండి. ఈ గుడి అంటే హైదరాబాద్లో ఎంత గొప్ప గుడి ఉందని ఇప్పుడు దాకా చాలా మంది తెలియదండి. ఈ గుడి యొక్క విశిష్టత మీకైనా ఐడియా ఉందా అండి? విశిష్టత లేదండి. చాలా పాత గుడి అండి. పుప్పాలగూడ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి. ఈ సినిమా స్టూడియోస్ ఇస్తారు, పూజలు కూడా బాగా చేస్తారండి ఇక్కడ ఈ యాక్చువల్గా స్టేట్ ఫేమస్ అండి. మన ఏదో జిల్లా నుంచి కూడా ఇక్కడ వస్తుంటారు. ఇక్కడ పూజ చేసుకుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది అండి. మేము ఇవాళ వస్తే కూడా మంచిగా అభిషేకం బాగా అయింది. అయ్యగారు కూడా బాగా చేస్తారండి. ఇక్కడ చేస్తే అన్ని ఆ ఇయర్ మొత్తం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండి. అందుకని ఎవ్రీ ఇయర్ వస్తామండి మేము ఇక్కడ. మరి శివరాత్రి కాబట్టి ఈరోజు మీరు ఉపవాసం ఉన్నారా? ఇప్పటి వరకు ఉపవాసం ఉన్నామండి. రాత్రి కొద్దిగా పాలు కానీ పెరుగు కానీ తీసుకొని తాగుతామండి. అంతే అండి. మీ మాటలో చెప్పండి, అసలు శివరాత్రి అంటే ఏంటి? శివరాత్రి అంటే ఇప్పుడు శివుడికి మామూలుగా అభిషేకం చేస్తారు కానీ ఇలా శివుడు పుట్టినరోజు అండి ఇవాళ. అది ఆయన పుట్టినరోజు కాబట్టి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నైట్ 12ంటికి లింగోద్భవం చేస్తారండి. ఆ నైట్ 12ంటికి లింగోద్భవం అవుతున్నప్పుడు అప్పుడు శివుడు పుట్టాడు కాబట్టి ఆ రోజు మొత్తం చాలా ఫేమస్ అంటారండి. అందుకని చెప్పి ఈ రోజుకి అంత ఫేమస్ ఉంటుంది అండి. హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర, శివ శివ హర హర మహాదేవ శంభో శంకర. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. మీ పేరండి? రామశంకర్రావు గారు. రామశంకర్రావు గారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఈ గుడికి? ఇదే సంవత్సరం 10 సంవత్సరం. శ్రీకాకుళం మాది. శ్రీకాకుళం నుంచి వచ్చాము. నిన్న మా అత్తగారింటికి వచ్చాము. ఇది ఈ రోజే వచ్చాము. ఫస్ట్ ఇదే ఫస్ట్. మరి ఎలా అనిపిస్తుంది అంటే శ్రీకాకుళం అంటే మీకు చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉంటాయి. మరి ఈ గుడి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సిటీలో ఉన్న గుడి బ్రహ్మాండంగా ఉన్నా సార్. సూపర్గా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, బాగుంది. ఇదే ఫస్ట్ చూడటం, ఇదే మొదటిసారి చూడటం. దర్శనం చేసుకున్నారు? దర్శనం సూపర్గా ఉంది సార్. బాగుంది. దర్శనం బాగానే ఉంది. మరి శివరాత్రి అంటే చాలా మంది ఎంతమంది ఉపవాసం ఉండి సాయంత్రం వరకు తర్వాత జాగరం కూడా చేసి చాలా గొప్పగా జరుపుకుంటారు. మీరు ఎలా చేసుకుంటారు శివరాత్రి? మీరు అలాగే ఉపవాసం ఉంటారా? ఉదయం వల్ల ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి తెల్లవారుజామున స్నానం చేసి ప్రసాదం తీసుకుంటాం. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు ఈ ఆలయ చైర్మన్ మనతో ఉన్నారు. సో మనం ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ఆలయం విశిష్టత ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. మీ పేరు సార్?
నా పేరు కస్తూరి నరేందర్. కస్తూరి నరేంద్ర గారు, చెప్పండి అసలు ఈ ఆలయం గొప్పతనం ఏంటో. ఆలయ గొప్పతనం ఏంటంటే ఒక సింపుల్గా మాట చెప్పాలంటే అనుకున్న కోరికలు తీరుతాయి ఇక్కడ. ఇప్పుడు కాకుండా మనం ఇంత గతంలో కూడా ఈ చిన్న కొండ లేకుండే, ఆ కొండ అనేది ఇంతేదో శివాలయంతో ఒకటి మన చిన్న ఫోటో పెట్టేసేస్తే మామూలుగా కొండలుగా మెల్లమెల్లగా ఈ కొండ ఇది దేవాలయం లెక్క కట్టేసినాం అన్నట్టు. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ టెంపుల్ ఇక్కడ? మీరు అంటే మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు ఈ గుడి గురించి? నేను పుట్టినప్పుడు అయితే ఎంత లేకుండేది, మామూలుగా తర్వాత మెల్లమెల్లగా చిన్నగా ఈ స్టేజ్కి వచ్చి 2007లో ప్రతిష్ట చేసినాం. అంతకుముందు 96-97లో మామూలుగా ప్రతిష్ట అదే భూమి పూజ చేసినాం. దాని తర్వాత ఈ ఆలయం అనేది మెల్లమెల్ల 2007 నుండి 8 మధ్యలో కంప్లీట్ చేసేసి ప్రతిష్ట చేసినాం. నేను చూసినట్టయితే ఈ ఆలయం అనేది హైదరాబాద్లో ఒక ఏదో పుణ్యక్షేత్రానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే ఇంత గొప్పగా తెచ్చేయడానికి మీకు ఎంత టైం పట్టింది, అసలు ఎంత కృషి చేశారు దీని గురించి? కృషి అనేది ఆ దేవునికి తెలవాలి, కింద భూతాలకి తెలవాలి. మనం అనేది ఓన్లీ ఇక్కడ మనం చేసింది సూపర్వైజర్గా డ్యూటీ చేసిన భగవంతుడు కట్టించుకున్నాడు, మనం కట్టినాము. 2007 నుండి 8 లోపలనే కంప్లీట్ చేసినాం మొత్తం టోటల్గా. పూజ రూమ్లు, మళ్ళీ వచ్చే భక్తులకు హాలు, అన్నీ అంటే A to Z చేసి పెట్టినాం మనం. అంటే ఇక్కడ వస్తే ఎటువంటిది ఎవరికి ఏ బాధ కాకుండా, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఫ్రీగా చేసుకోవచ్చు, ఎంగేజ్మెంట్లు ఫ్రీగా చేసుకోవచ్చు, కథలు ఫ్రీగా చేసుకోవచ్చు, అలాది ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటే ఫ్రీగా నేస్తాం, కానీ డబ్బులు ఏం తీసుకోం. అయితే మరి శివరాత్రి రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఏంటి చెప్పండి కొంచెం. ప్రత్యేక పూజలు అంటే శివరాత్రి రోజు ఏదైతే ఉంటాయో ఆ శివరాత్రి రోజు ప్రకారం ఏదైతే మన బ్రాహ్మణ్స్ ఉన్నారో పంతులకే మనం మొత్తం హ్యాండ్ ఓవర్ చేసినాం. వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉంటో ఆ సిస్టమ్గా నడిపేయాలని మేము కమిటీ తరపు నుండి వాళ్ళకి చెప్పినాము. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత గొప్పగా అసలు చూస్తుంటే ఎక్కడ చూసినా కానీ సౌకర్యాలు చాలా అద్భుతంగా చేశారు మీరు, ఎవరికి ఇబ్బంది లేకుండా. డెకరేషన్ కానీ అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది. దీనికోసం చాలా థ్యాంక్స్ అండి. నీ పేరేంటి నాన్న? అయుక్త. మరి దర్శనం చేసుకున్నావా? చేసుకున్నా. ఎలా అనిపించాడు దేవుడిని చూస్తే? బాగుంది. చాలా బాగున్నాడా? ఇష్టమా నీకు శివుడు? మరి ఏమని దండం పెట్టుకున్నావు దేవుడికి? నాకు మంచి చదువు రావాలి. మంచి చదువు రావాలని కోరుకున్నావా? మరి అయితే ఏ క్లాస్ నువ్వు? 2nd క్లాస్. అయితే అయుక్తకి బాగా చదువు రావాలని చెప్పి నేను కూడా దేవుడి దండం పెట్టుకుంటాను. మరి అయితే నాతో పాటు హర హర మహాదేవ చెప్తావా? ఓకేనా? చెప్పు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. శంభో శంకర. థ్యాంక్ యూ. కమలనాభ, మోక్షము కోరువానికి నీపై నిరంతర ధ్యానము కారణం. ఈ రీతి ధ్యానము చేయుటకు నిర్మలమైన మనస్సు కారణం. నిర్మలమైన మనస్సుకు పంచేంద్రియ నిగ్రహము కారణము. పంచేంద్రియ నిగ్రహమునకు శరీర శోషణమైన తపస్సు కారణము. తపస్సునకు బాహ్య ప్రపంచ విముక్తి అయిన వైరాగ్యము కారణము. వైరాగ్యమునకు సంఘరాహిత్యము కారణము. కలియుగములో ఇన్ని మార్గములు ఎవరికి సిద్ధించు? నీకు శరణుదొచ్చి నీ నామము జపింపగా నీవే దయతలంచెదవుగాక. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర ఓం నమ శివాయ, హరహర ఓం నమ శివాయ. కాశీ అన్నపూర్ణాదేవి శుభం కలుగుగాక, జయం కలుగుగాక. హాయ్, మీ పేరు? నా పేరు దీపిక. దీపిక, ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నావు? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు? 2 years నుంచి వస్తున్నాం. మరి ఈరోజు శివరాత్రి కదా, దేవుడికి ఏమైనా దండం పెట్టుకున్నావు? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలనా? ఏం చేస్తుంటావు నువ్వు? నేను ఇప్పుడు 9th క్లాస్. 9th క్లాసా? సో దీపిక, మరి ఈరోజు ఉపవాసం ఉన్నావా? అయితే మరి ఏం కోరుకున్నావు దేవుడిని? అందరూ బాగుండాలని కోరుకున్నావా? అందరూ మంచిగా ఉండాలి, అంటే ఏ గొడవలు రాకుండా అన్ని ఫ్యామిలీస్ కలిసి ఉండాలి. అయితే మరి ఈ టెంపుల్ గురించి నీకు ఏమైనా తెలుసా? ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో? అంటే చాలా ఓల్డ్ టెంపుల్, కానీ ఫేమస్. శివరాత్రికి చాలా మంది వస్తారు. చాలా మంది వస్తుంటారా? సో ఎవ్రీ శివరాత్రికి వస్తుంటావు ఇక్కడ? వస్తాం. సో కొంచెం గట్టిగా హర హర మహాదేవ చెప్తావా? చెప్పు. హర హర మహాదేవ, శంభో శంకర. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్.
హర హర మహాదేవ శంభో శంకర. మరి ఈరోజు శివరాత్రి సందర్భంగా మణికొండలో ఉన్న శివాలయంకి అయితే మనం వచ్చాము. ఇక్కడ చూస్తే వేల సంఖ్యలో భక్తులు అయితే శివుని దర్శనం చేసుకుంటున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడైతే పండగ జరుపుకుంటున్నారు. ఇక్కడ డెకరేషన్ చూసిన శివ అలంకారం చూసిన అభిషేకం చూసిన ప్రతిదీ ఏది చూసినా చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా చేస్తున్నారనమాట. మనం చైర్మన్తో కూడా మాట్లాడడం జరిగింది. మనం ఈ గుడి గురించి తెలుసుకుంటే ఏంటంటే ఈ గుడి చాలా ఎప్పుడో పురాతనమైన టెంపుల్ అంట. ఇక్కడ ఎలాంటి కోరిక కోరుకున్న పక్క నెరవేరుతుందని ఇక్కడ భక్తులైతే చెప్తున్నారు. మనం చూసినట్టయితే ఈ గుడి నిజంగా ఈ సిటీలో హైదరాబాదు నడిబొడ్డులో ఇంత గొప్ప గుడి ఉన్నట్టు చాలామంది తెలీదు. ఇక్కడ చూస్తుంటే ఏదో పుణ్యక్షేత్రానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది తప్పితే సీదా టెంపుల్ అయితే నాకైతే కనిపించట్లేదు. అలాగే ఇక్కడ శివలింగాన్ని చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా శక్తిగల మహిమగల శివలింగం అయితే నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా వీలు చూసుకుని ఒకసారి శివాలయంకి వచ్చి దర్శించుకుని ఈ శివుణ్ణి తీరని కోరికలు ఏమి ఉంటే కోరుకుని ఆ కోరికలు తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మన ప్రేక్షకులందరూ కూడా హర హర మహాదేవ శంభో శంకర.